హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి వంటలు. భారతి వంటలు ఈరోజు స్పెషల్ రామరసం. ఈ రామరసాన్ని ఈ సమ్మర్లో ఎక్కువగా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ వేడిమికి ఇలా రామరసాన్ని చేసుకొని వేడన్నంలోకి వేసుకొని తిన్నామంటే హెల్త్కి చాలా మంచిది. ఈ రామరసాన్ని పచ్చి మామిడికాయలతో చేస్తారు. ఇప్పుడు పచ్చి మామిడికాయలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఇలా పచ్చి మామిడికాయలతో రామరసాన్ని చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ఎండలు బాగా ఉన్నప్పుడు ఇలా పచ్చి మామిడికాయలతో రసాన్ని చేసుకొని తినండి. ఈ రామరసాన్ని పక్కా కొలతలతో ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని చివరి వరకు చూసి ఈజీగా సింపుల్గా ఈ రామరసాన్ని ఎలా చేయాలో చూసి ఈజీగా చేసేసుకోండి. ఎవరైనా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి మామిడికాయలతో చేస్తాం కాబట్టి పుల్ల పుల్లగా కమ్మకమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రామరసాన్ని ఈ సమ్మర్లోనే చేసుకోవచ్చు, ఎందుకంటే మామిడికాయలు ఇప్పుడే వస్తాయి కాబట్టి ఇప్పుడే వీలవుతుంది. సమ్మర్లోనే చేసుకోవడానికి వీలవుతుంది. అందుకని ఈ సమ్మర్లో ఎక్కువగా ఈ రామరసాన్ని చేసుకొని తినండి. ఈ వీడియో కొత్తగా చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం భారతి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఈ వీడియో చూసాక ఈ రెసిపీని ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఈ రామరసాన్ని ఈజీగా సింపుల్గా ఎవరైనా చేసేసుకోవచ్చు. సింపుల్గా ఈజీగా ఏ విధంగా చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని అలాగే కొలతల్ని మాత్రం యాస్టీస్గా ఫాలో అవ్వండి. అప్పుడే ఈ రామరసం సూపర్గా కుదురుతుంది. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ రెసిపీని ట్రై చేయండి. మరెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? సింపుల్గా ఈజీగా రామరసాన్ని ఏ విధంగా చేయాలో చూసేద్దాం రండి. మరి ముందుగా 2 మామిడికాయలను తీసుకోండి, మీడియం సైజువి. ఇలా 2 మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసుకోండి. శుభ్రంగా కడిగేసి ఇలా తొక్క తీసేసుకోండి. 2 మామిడికాయలకు తొక్క తీసేసుకోండి. క్వాంటిటీ మీకు తక్కువ కావాలనుకుంటే 1 మామిడికాయతో చేసుకోండి. లేదు ఎక్కువగా కావాలి క్వాంటిటీ, రసం క్వాంటిటీ అంటే 2 మామిడికాయలను తీసుకొని చేయండి. ఇలా 2 మామిడికాయలకు తొక్క తీసేసుకొని ఇప్పుడు వీటిని ముక్కలా కట్ చేసుకుందాము. మరి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ముక్కల్ని మళ్ళీ నీళ్ళల్లో ఉడికించుకుంటాం కాబట్టి మరి చిన్నగా చేయాల్సిన అవసరం లేదు. మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా మీడియం సైజులో ముక్కల్ని కట్ చేసుకోండి. చూడండి, ఇలా ముక్కలాగా 2 మామిడికాయలని ఇలాగే కట్ చేసి ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకోండి. ఒక బౌల్లోకి వేసేసుకొని కొద్దిగానే నీళ్ళు పోసి ఉడికించుకోండి. మరీ ఎక్కువగా పోయకండి, నీళ్ళు కొద్దిగా పోస్తే సరిపోతుంది. చూడండి, ఇలా ముక్కల్ని ఒక బౌల్లోకి వేసేసుకొని ఇలా నీళ్ళు పోసేయండి. మనము నీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ పోస్తే సరిపోతుంది. నీళ్ళు పోసేసి ఇప్పుడు స్టవ్ని వెలిగించి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడికించుకుందాం. చూడండి, ఇలా కాస్త ఉడుకుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్నాక 7 మినిట్స్ లేదంటే 8 మినిట్స్ వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. చూడండి, ఇలా మెత్తగా ఉడకాలి. 10 మినిట్స్లో ఉడికిపోతుంది బాగా. ఇలా స్పూన్తో అంటే ఈజీగా ముక్కల్లాగా అయిపోతుంది. చూడండి, ఇలా ఉడికే వరకు మాత్రం ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాము. ఇలా పూర్తిగా చల్లారాక ఇలా మనము చేతున్న వీటిని ఇలా గట్టిగా పిసుక్కుంటూ రసాన్ని తీసుకుందాము. చూడండి, ఇలా గట్టిగా పిసకండి. ఇలా గట్టిగా పిసకండి, లేదంటే మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు. నేను ఇలా చేత్తోనే బాగా పిసికేసాను. చూడండి, ఇలా బాగా స్మూత్గా అయ్యే వరకు మాత్రం ఇలా చేయండి. ఇలా చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ని వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో నువ్వులని 2 టేబుల్ స్పూన్స్ నువ్వులని వేసి బాగా ఫ్రై చేసుకోండి. మీరు ఉడికించిన మామిడికాయ ముక్కల్ని పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసి సన్నగా పేస్ట్ లాగా చేసుకోండి. అలా చేసుకున్నా పర్వాలేదు, చేత్తో నలగొట్టుకున్నా పర్వాలేదు. చూడండి, ఇలా బాగా నువ్వులు ఫ్రై అయ్యే వరకు స్టవ్ సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోండి. నువ్వులు ఫ్రై అయ్యాక కాస్త చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి సన్నగా పొడి చేసుకోండి. మధ్య మధ్యలో ఆపుతూ తిప్పారంటే ఇలా సన్నగా పొడి పొడిగా వస్తుంది నువ్వుల పొడి. నువ్వుల పొడిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ని వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్ వేసి
అవి కాస్త చిటపట్లాడుతున్నప్పుడు ఉల్లిపాయని వేసుకోండి, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయకండి, కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. అలాగే పచ్చిమిర్చిని 7-8 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకొని ఇందులో వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోండి. వీటిని కూడా మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి, కాస్త పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇలా ఇవి కూడా కాస్త వేగాక ఇందులో కరివేపాకు వేసుకుందాం. శుభ్రంగా కడిగిన కరివేపాకును వేసేసి ఒక్కసారి స్పూన్తో కలిపేసేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఇవి కాస్త వేగాక ఇందులో ఎండుమిర్చి 3-4 ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసేసుకొని వేసుకోండి. వేసి ఇవి కాస్త వేగ వరకు స్పూన్తో ఇలా బాగా కలపండి. ఇవి కాస్త వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్టు 1/2 టీ స్పూన్ వేసుకోండి. వేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ఇప్పుడు పసుపు 1/4 టీ స్పూన్ వేసుకుందాం. పసుపు వేసాక స్పూన్తో మరొకసారి బాగా కలపండి. ఇలా బాగా కలిపేశాక ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టేసి మనము ఉడికించుకున్న మామిడికాయని గుజ్జులా చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని మొత్తం ఇందులో పోసేయండి. పోసేసి ఒక్కసారి బాగా కలపండి. స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్నాక ఇందులో మనము అవసరమైనన్ని నీళ్ళని పోసుకుందాము. నీళ్ళు కాస్త ఎక్కువగానే పోయండి, రసం కాబట్టి పల్చగా ఉంటేనే బాగుంటుంది. నేను 3 గ్లాసుల నీళ్ళు పోసాను. మనం నీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 3 గ్లాసుల నీళ్ళని పోసాను. పోసి ఇలా బాగా కలుపుకోండి. మీరు ఇంకాస్త పల్చగా కావాలనుకుంటే ఇంకాస్త నీళ్ళని పోయండి. ఇలా నీళ్ళు అవసరమైన నీళ్ళు పోసేసి ఒక్కసారి ఇలా బాగా కలిపేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఇందులో మసాలాలని యాడ్ చేద్దాము. ధనియాల పొడి 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ మెంతి పొడి. ఇవి కరెక్ట్గా సరిపోతాయి. వీటిని అన్నింటినీ వేయించి పొడి చేసి పెట్టుకున్నవి. ధనియాలను కానీ జీలకర్రను కానీ మెంతులను కానీ కాస్త వేయించుకున్నాక ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోండి. అలాగే ఇలా మరుగుతున్నప్పుడు ఇలా బాగా మరుగుతున్నప్పుడు కారం వేసుకుందాము. 1 టీ స్పూన్ కారం అయితే సరిపోతుంది. అలాగే ఉప్పు కాస్త ఎక్కువగా వేసుకోండి, ఎందుకంటే ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కాస్త ఎక్కువగానే పడుతుంది. నేను 3.5 టీ స్పూన్స్ వేసాను, కరెక్ట్గా సరిపోయింది. మీరు కాస్త రుచి చూసి వేసుకోండి. ఇలా ఉప్పు కారం వేసాక ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్నాక ఇందులో నువ్వుల పొడి వేసుకుందాం. మనము నువ్వులను వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేయకండి, 1.5 టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నువ్వుల పొడి వేసాక ఒకసారి బాగా స్పూన్తో కలపండి. నువ్వుల పొడి ఇలా బాగా మరుగుతున్నప్పుడే, రసం మరుగుతున్నప్పుడే వేసుకోండి, లేదంటే ఉండకట్టిపోతుంది. ఇప్పుడు కాస్త చక్కెర వేసుకుందాం. చక్కెర 1/4 టీ స్పూన్ వేసుకోండి, మరీ ఎక్కువగా వేయకండి. చక్కెర వేసి ఇలా బాగా ఒకసారి కలపండి. చక్కెర వేయడం మాత్రం కంపల్సరీ అండి. బెల్లము లేదా చక్కెర వేసుకోండి. బెల్లం అయితే కొద్దిగా వేసుకోండి, చక్కెర 1/4 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇలా స్పూన్తో బాగా కలిపేసి బాగా మరిగించుకుందాం. ఇలా బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు మరిగించుకోండి. ఇలా 10 నిమిషాల వరకు బాగా మరగనివ్వండి. ఇలా బాగా 10 నిమిషాల తర్వాత బాగా మరిగాక ఇందులో కొత్తిమీరని శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసాక ఒకసారి ఇలా బాగా కలిపేసి స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, రామరసం రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి ఈ రామరసాన్ని వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. పుల్ల పుల్లగా కమ్మకమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎండాకాలంలో ఈ రామరసాన్ని ఎక్కువగా చేసుకొని తినండి. ఒంటికి కూడా చాలా మంచిది, చలవ చేస్తుంది. కాబట్టి ఈ వేడిమిలో ఈ రామరసాన్ని చేసుకొని తినండి. పిల్లలకి కూడా పెట్టండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎందుకంటే పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. ఈ రామరసాన్ని మనం ఏదైనా ఫ్రై కర్రీస్ చేసుకున్నప్పుడు ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, ఎంత ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. చింతపండు అవసరం లేకుండా ఇలా మామిడికాయలతో ఈజీగా సింపుల్గా ఈ రసాన్ని చేసుకొని తినేసేయండి. ఫ్రెండ్స్, మరెందుకు ఆలస్యం, ఈరోజే ఈ రెసిపీని ట్రై చేసేయండి. ట్రై చేసి తిని ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని భారతి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.